రాష్ట్రంలో పుర ఎన్నికలు ముగిశాయి. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదని ఎన్నికల సంఘం వెల్లడించింది. బుధవారం రాష్ట్రంలో జరిగిన పుర ఎన్నికల్లో దాదాపు 73.63% పోలింగ్ నమోదైంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఇది 74.40% ఉంది. రేపు 138 కేంద్రాల్లో ఓట్లు లెక్కించనున్నారు అధికారులు. 16న కార్పొరేషన్ల మేయర్లు, ఉప మేయర్లు, మున్సిపాలిటీల చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్ల పదవులకు పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 7 నగరపాలక సంస్థల్లోని 412 డివిజన్లు, 116 పురపాలక సంఘాల్లోని 2569 వార్డుల్లో ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు చోట్ల బారులు తీరారు. నగరపాలక సంస్థల్లో అత్యధికంగా నల్గొండలో 77.36% పోలింగ్ జరగగా అత్యల్పంగా నిజామాబాద్లో 59.12% మంది ఓటేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో 91.91%, చెండూరులో 91.52%, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 90.98%, భువనగిరిలో 90.95% మేరకు పోలింగ్ జరిగింది. అత్యల్పంగా నల్గొండ జిల్లాలోని నందికొండలో 59.68% మంది మాత్రమే ఓటేశారు. ఎన్నికల సందర్భంగా పలు చోట్ల స్వల్ప ఘర్షణలు, వాగ్వాదాలు జరిగాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ భవానీ, నిన్న తెలంగాణ వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించిన వార్డులలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ముగిసినప్పటికీ క్యూ లైన్ లో నిలబడ్డ వారికి ఆ తర్వాత కూడా ఎన్నికల అధికారులు అవకాశం కల్పించారు. ఇక పూర్తి రికార్డు స్థాయిలో ఈ మున్సిపల్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మున్సిపాలిటీలో 91.91% పోలింగ్ నమోదైంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మున్సిపాలిటీలు అంటే మొత్తం 116 మున్సిపాలిటీలలో నిన్న ఎన్నికలు జరిగితే యాదాద్రి భువనగిరి జిల్లాలో చౌటుప్పల్ మున్సిపాలిటీనే ఈరోజు మొదటి ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత నల్గొండ జిల్లా చెండూరు మున్సిపాలిటీ, సంగారెడ్డిలోని జిన్నారం మున్సిపాలిటీ, అదే యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి యాదగిరి మున్సిపాలిటీలో కూడా 90% పైగా పోలింగ్ అనేది నమోదైంది. మున్సిపాలిటీలలో తక్కువగా మొదటి నుంచి కూడా అంటే ఉదయం నుంచి కూడా బైంసా మున్సిపాలిటీలో 59.68% మాత్రమే పోలింగ్ నమోదైంది. ఈ నిర్మల్ జిల్లాలలో మున్సిపాలిటీ వార్డులో తక్కువగా పోలింగ్ అనేది నమోదైంది. అది ముందు నుంచి కూడా ఉదయం నుంచి కూడా పోలింగ్ అనేది అక్కడ తక్కువగానే నమోదైంది. ఓవరాల్ గా 116 మున్సిపాలిటీలలో 75.88% ఓటింగ్ అనేది నమోదైంది. ఇక కార్పొరేషన్లలో సాయంత్రం వరకు కూడా భద్రాద్రి కొత్తగూడెం ముందు వరుసలో ఉండగా ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెంలో వెనక్కి నెట్టి నల్గొండ కార్పొరేషన్ 77.36% పోలింగ్ అనేది ఎక్కువగా నమోదైంది. అదేవిధంగా కార్పొరేషన్లలో నిజామాబాద్ తక్కువగా నమోదైంది. అక్కడ 59% మాత్రమే పోలింగ్ అనేది నమోదైంది. ఇక ఈ 7 కార్పొరేషన్లకు సంబంధించి కూడా 66.50% పోలింగ్ అనేది నమోదైంది. మొత్తం ఓవరాల్ గా తెలంగాణలో 73.01% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక ఈ ఎన్నికల అయిపోయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ అన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్ లకి ఎన్నికల అధికారులు తరలించారు. ఆ స్ట్రాంగ్ రూమ్ అన్నింటినీ కూడా రేపు ఉదయం 8 గంటలకు ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది రేపటి నుంచి మొదలవుతుంది. మొత్తానికి తెలంగాణలో 2020 తర్వాత మనకు 5 సంవత్సరాల గ్యాప్ వచ్చిన తర్వాత మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. గతంతో పోల్చుకుంటే కూడా ఈసారి మున్సిపల్ ఎన్నికల ఓటింగ్ అనేది కొంచెం పెరిగిందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారికంగా సమాచారం రావాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే 73% ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం అనేది నమోదైంది. కొన్ని చోట్ల చిన్న చిన్న గొడవలు మినహా అన్ని దాదాపు ప్రశాంతంగానే ఓటింగ్ ముగిసింది. ఇంకా దీనికి ఎక్కడెక్కడ ఏ వైలెన్స్ జరిగాయి అవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్స్ ని తీసుకుంటుంది. రిపోర్ట్స్ ఆధారంగా కూడా దానికి అనుగుణంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది. భవానీ. రైట్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.